హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డైరెక్టర్ గా బాధ్యతలను స్వీకరిస్తూ అలాగే సమాజ సేవలో ముందుంటూ అలానే మూగ జీవాల సంరక్షణ కోసం నిరంతరం సేవ చేస్తున్న సుంకర దాస్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. కేవలం భీమవరం వరకు వచ్చానంటే కేవలం మీ గురించే అండి. ఎందుకంటే మీ రీల్స్ గానీ అలాగే ఫేస్బుక్ లో గానీ నేను చూస్తా ఉంటాను. చాలా సోషల్ సర్వీస్ చేస్తా ఉంటారు. రీసెంట్ గా కూడా మీకు డైరెక్టర్ గా కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అసలు ఫస్ట్ నుంచి అసలు దాసు గారు ఏం చేసేవారు? దాసు గారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే నేను గో సంరక్షణ ఎక్కువగా చేస్తూ ఉంటాను భీమవరంలో. హోమ్లెస్ యానిమల్స్ కి సర్వీస్ చేద్దాం అనే మోటోతో బయటకు వచ్చాము. 14 సంవత్సరాల నుంచి మా భీమవరం ప్రాంతంలో ఎక్కడ రోడ్డు మీద ఏ మోగజీవానికి ఏదైనా సరే వైద్యుల సహకారంతో మా టీం సహకారంతో వాటికి వైద్యం అందించి ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి. ఇదే నా ప్రయత్నం భీమవరంలో. ఓకే. అంటే మీ రీల్స్ లో కూడా చూస్తా ఉంటాము. ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ ఏ కాకుండా ఆవులకే కాకుండా ఇంకా చేస్తా ఉంటారు. అవునండి. అలా మీరు చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరైనా మీ పేరెంట్సా లేకపోతే ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే చాలా మంది చేస్తారండి మా భీమవరంలో కూడా. నాకు కొంతమందిని చూసి కొన్ని వీడియోస్ చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. ఆవులంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే వాటిని మనం బాగా చూసుకుంటాం. వాటి వల్ల మనకి పాజిటివ్ గానే ఎనర్జీ దొరుకుతుంది. వాటి వల్ల పోషకాలు ఏంటి అన్ని బాగుంటాయి. అటువంటి ఆవును రోడ్ల మీద వదిలేసి అలా ఇబ్బంది పెడుతుంటే అది చూడలేక ముందుకు వచ్చామండి. అంటే భీమవరం అంటేనే కొంచెం రూరల్ ఏరియా నుంచి వచ్చినాళ్ళే అందరూ కూడా. కానీ ఈ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళే ఆవులు పట్టించుకోవట్లేదా? ఇక్కడ పట్టించుకోవడం అంటే ప్రతి ఆవుకి ఓనర్ ఉంటారండి, యజమాని ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో దేవుడి పేరు మీద ఆవుని పెంచుకోవాలి లేకపోతే ఆంబోతుని పెంచుకోవాలి అని చెప్పి వాటిని రోడ్ల మీద వదిలేస్తారు. తర్వాత ఆవులకి ఏదన్నా అయినా సరే దానికి సంబంధించిన యజమాని పట్టించుకోడు, అసలు రాడు. ఒకవేళ చనిపోయినా ఇది నాకు సంబంధం లేనట్టే ఉంటాడు. దానికి గాయాలయ్యి ఏమైనా ప్రమాదం శాతం యాక్సిడెంట్స్ అయినా సరే, ఒకవేళ ఎముకలు ఇరిగిపోయినా కాళ్ళలో ఎముకలు బయటకు వచ్చినా ఒక యజమాని కూడా పట్టించుకోడండి. మెయిన్ ఏంటంటే ఆవులను పెంచుకునే యజమానులు మారాలి. మనది భీమవరం అంటే సిటీ, ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇటువంటి ట్రాఫిక్ ఉండే మధ్యలో ఈ ఆవులు గాని ఆంబోతులు గాని తిరగడం చాలా ట్రాఫిక్ కి ఇబ్బంది, అలా అని మనుషులకి ఇబ్బంది, చాలా ఇబ్బందులు అవుతాయండి. ఆవుల వల్ల బాగా ట్రాఫిక్ అవుతుంది, బాగా భయంకరంగా ఉంటదండి ట్రాఫిక్. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేలల్లో ఉంటాయండి. మొత్తం మా భీమవరమే కాదు, మొత్తం ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య అండి అందరికి. ఈ ఆవులే కాకుండా స్ట్రీట్ డాగ్స్ వల్ల కూడా ఇబ్బందులు. స్ట్రీట్ డాగ్స్ వల్ల అంటేనండి అన్ని డాగ్స్ వల్ల ఇబ్బంది ఉండదండి. కొన్ని డాగ్స్ ఏంటంటే ఫుడ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. కొన్ని ఏదో ఒక 1000 డాగ్స్ లో ఒక డాగ్ కి ఏదో పిచ్చి కింద అనిపిస్తుంది, ర్యాబీస్ అని ఉంటది. మాక్సిమం మాకైతే అది ఎక్కడ కనిపించలేదు. చాలా మంది ఏంటంటే ఏదో ఒక డాగ్ చేస్తే 100 డాగ్ల మీద నిందలు వేయడం ఇలా జరిగి ఈ మధ్య కూడా చూస్తున్నాం కదా, గవర్నమెంట్ కూడా డాగ్స్ కి స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెట్టొద్దని చెప్పారు. ఫుడ్ పెట్టద్దు అనలేదండి, షెల్టర్స్ తీసుకుని షెల్టర్స్ లో పెట్టమని చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టద్దు అని చెప్పి స్టే ఇచ్చారండి. అలా పెట్టకపోతే ఇంకా వాటికి ఇంకా ఆకలి వేసేసి లోపల ఇరిటేషన్ అయ్యి వెళ్ళే వాళ్ళని. ఎందుకంటే చాలా మంది కొంతమంది యానిమల్ లవర్స్ ఉంటారు, కొంతమంది వాటికి యాంటీ ఉంటారు. వాళ్ళ కర్రలతో కొట్టడం, చిన్న పిల్లలు రాళ్ళు విసరడం, వాళ్ళ వల్ల ఇవి ఇంకా అగ్రెసివ్ అయిపోతాయి. ఈ మధ్య ఏంటంటే దీని గురించి చాలా చర్చ జరిగింది. ఎందుకంటే కొందరు ఇలాంటి యానిమల్ లవర్స్ గానీ పెట్స్ కి ఇష్టమైన వాళ్ళు రోడ్ సైడ్ ఉన్న వాటికి చిక్క ఫుడ్ పెడతారు. నిజంగా డాగ్ చూపించే విశ్వాసం ఎవరో చూపించారు నాకు తెలిసి. అటువంటి డాగ్స్ మీద ఉన్న శత్రువులు అయితే ఎక్కువ పెరిగిపోయారు. ఇప్పుడు పెరిగిపోయారా? బాగా పెరిగిపోయారండి. ఏం చెప్తారు అసలు? ఏమంటారు? అవి రోడ్ల మీద ఉండకూడదు, చంపేయాలంటారు. సైలెంట్ గా చంపేసే వాళ్ళు ఉంటారు. క్యాచర్స్ ని తీసుకొచ్చి సైలెంట్ గా ఇండక్షన్ చేయించి ఉంటారు. అటువంటి మేము భీమవరంలో చాలా చూసాము. వాళ్ళందరి మీద కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రజెంట్ కేసులు కూడా నడుస్తున్నాయి భీమవరంలో. ఇది వరకు ఏంటంటే ఒక పెద్ద వ్యాన్ లో తీసుకెళ్లిపోతా ఉండేవాళ్ళు డాగ్స్ ని. ఇప్పుడు కూడా అట్లాంటి ఏం చూడట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది వరకు అలా జరిగేవి, ఇప్పుడు ప్రెసెంట్ లేదండి. ఎందుకంటే అందరికీ లా అండ్ ఆర్డర్ రూల్స్ తెలిసిపోయినాయి. అలా తీసుకెళ్లకూడదని తెలిసిపోయింది. ఎవరు తీసుకెళ్తే దానికి సంబంధించిన అధికారి, మున్సిపల్ కమిషనర్ తో సహా అందరూ ఇబ్బందులు పడాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఏబిసి అని ఒకటి మెయిన్ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ డాగ్స్ సమస్య తీరాలంటే ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చెయ్యాలి. కుటుంబ నియంత్రణ పిల్లలు పుట్టకుండా. వాటి జాతిని మనం చంపడానికి లేదు కానీ అంతరించడానికి అయితే చేస్తే మంచిది. ఎందుకంటే కంట్రోల్ చేయడానికి అదొకటి గవర్నమెంట్ సక్సెస్ అయితే బాగుంటది. దాంట్లో గవర్నమెంట్ కొంచెం ఫెయిల్ అవుతూనే ఉంది. ప్రజెంట్ మా భీమవరంలో అయితే ఏబిసి చేస్తున్నారు.
కొన్ని వందల వేల మీరు అలాంటి సర్జరీస్ ఏమైనా చేయించారా? చేయిస్తానండి. ఇప్పటికీ ఏబీసీలో నేను మెంబర్నేనండి. ఓకే, ఆల్రెడీ చేస్తున్నారు. మా అంటే ఓన్లీ స్ట్రీట్ డాగ్స్ కా లేకపోతే కౌస్ అట్లా కూడా చేస్తారు? కౌస్ వల్ల ఇబ్బంది లేదు కదా. ఈ స్ట్రీట్ డాగ్స్ కి ఏంటంటే పిల్లలు, ఎందుకంటే ఒక కుక్క కనీసం ఒక 5-6 పిల్లలు పుడతా ఉంటాయి. మళ్ళీ అది సంచరించిపోతా ఉంటది, మళ్ళీ ఎక్కువ పెరిగిపోతూ ఉంటది, అందరికీ ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పి ఏబీసీ అని ఎప్పటి నుంచో ఉంది. అది కూడా ప్రయత్నం జరుగుతుందండి. గవర్నమెంట్ కొంచెం ఈ గవర్నమెంట్ అయితే కొంచెం సక్సెస్ అవుతుంది. ఓకే, అంటే మీ మీద ఎప్పుడైనా రోజు ఇలాగ స్ట్రీట్ డాగ్స్ కి ఫుడ్ పెడుతున్నారు, ఆ కుక్కలకి ఏమో ఒక రోజు పెడతారు ఒక రోజు పెట్టరు, మా మీద ఇలా రివర్స్ అయ్యి కరుస్తున్నాయి ఏమంటారు కానండి, బేవర్ లో చాలా మంది యానిమల్ లవర్స్ ఉంటారు. వాళ్ళు ఫుడ్ పెడతా ఉంటే వాళ్ళ మీద కొంచెం పక్క వాళ్ళే ఇబ్బంది పెడతా ఉంటారు, టార్చర్ చూపిస్తా ఉంటారు. అయినా సరే వీళ్ళు ఏదోలా పెడతా ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి. పోలీసు వారు వచ్చి మధ్యలో ఆపి పంపిస్తూ ఉంటారు. ఓకే, అలా మీరు సాల్వ్ చేసిన వాటిలో చాలా ఎక్కువ ఆవులకి నేను మీ వీడియో చూసాను. ఒక ఆవుకి మెడంతా తిరిగిపోయి ఏదో పొదల్లో ఉంటే దాన్ని రెస్క్యూ చేసి మరీ కాపాడారు. అసలు అదేంటి, మొత్తం ఏం జరిగింది? అంటేనండి, మాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక ఆవు దూడ అండి, అది చిన్న పిల్ల. అది ఆ పిల్ల ఏంటంటే ఒక సైట్, ఖాళీ సైట్ లో మొక్కలన్నీ పెరిగిపోయి అందులో ఉండిపోయింది. అందరూ అంటున్నారు అది పాము ఏదో కరిచేసింది, తేడాగా ఉంది, అక్కడ పాము ఉంది, వెళ్ళకండి అని చెప్పి మాకు అందరూ చెప్పారు. అంతలా ఏముండదులే, పామున్న ఏదన్నా పాప అది ఇబ్బంది పడతా, అసలు ఏంటన్నా చూడాలి కదా అని చెప్పి నేను డాక్టర్ని, మా టీంని అందరినీ మేము అక్కడికి వెళ్ళిపోయి దాన్ని ఏం చేసామంటే అక్కడ పాము ఉంది అన్నారు కదా అని చెప్పి దాన్ని బయటికి తీసుకొచ్చేసాం. బయటికి తీసుకొచ్చేటప్పటికే మెడ వంకర అయిపోయింది. అది ఏంటంటే 4-5 రోజుల నుంచి మెడ అలా పెట్టేసుకుని పడుకోవడం వల్ల అది మెడ కూడా లేపుకోలేని పొజిషన్ లో ఉంది. అప్పుడు ఏంటంటే డాక్టర్ దినేష్ గారు అప్పుడు మాకు ట్రీట్మెంట్ చేసింది. అతను ఏంటంటే బాగా చేశారు. వెంటనే సెలైన్స్ అవి పెట్టించి పెయిన్ కిల్లర్ అన్ని పెట్టించి అది లెగ్స్ నుంచి ఉంది. మీకంటూ ఒక టీం ఎంత మంది ఉంటారు మీ టీంలో? 30 మంది ఉంటామండి. 30 మంది ఉన్నారు. వెటర్నరీ డాక్టర్స్ కూడా ఉన్నారా? డాక్టర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటారండి. ఎవరు పిలిచినా మనకి అందుబాటులో ఉంటారు. ప్రైవేట్ డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉన్నారు, అందరూ అందుబాటులో ఉంటారు. డాక్టర్ సపోర్ట్ లేకపోతే అసలు మనం ఈ సర్వీస్ చేయలేమండి. కొన్ని టాబ్లెట్స్ అవి పెడుతూ ఉంటారు, చూసాను వీడియోస్ లో. అవన్నీ మీరు అంటే మీ ఓన్ మనీతో ఓన్గానే తీసుకుంటాను. అవి ఏంటంటే వెటర్నరీ హాస్పిటల్ అట్లా ఇవ్వడం అట్లా ఏం ఉండవు. కొన్ని వెటర్నరీ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ తరపున కొన్ని ఉంటాయండి. అంటే బాగా పని చేయాలంటే కొన్ని మెడిసిన్స్ బయట నుంచి తీసుకొని చేస్తే బాగా రికవరీ కొంచెం స్పీడ్ ఉంటది కదా అని చెప్పి ఇవి మేము వాడుతూ ఉంటాం. ఓకే, మీ ఓన్ మనీతోనే ఖర్చు పెట్టుకొని అంత పెడతా ఉంటారు. మరి ఇలా ఓన్ మనీతో చేస్తా ఉంటారు, మీరు చాలా సోషల్ సర్వీసులు చేస్తూ ఉంటారు. మరి ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంటది? సహకారం అందరిది బాగానే ఉంటదండి. ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎవరు చెయ్యొద్దని అనరు, అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారండి. ఇంకా ముందు మనకు సలహాలు ఇస్తూ ఉంటారు కూడా, ఇలా చెయ్యాలి ఇలా ఉండాలని. ఇది ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే బేవరంలోనే కాదు, ఎక్కడైనా సరే రోడ్ల మీద మూగజీవాలు అంటే పెంచుకునే వాటికి యజమాని ఉంటాడు, వాటికి ఏదైనా ఆయన చూసుకుంటాడు, సంరక్షణ చేసుకుంటాడు. ఈ రోడ్ మీద హోమ్లెస్ యానిమల్స్ కి మనం ఉండాలి. కనీసం వాటికి ఒక పెయిన్ కిల్లర్ కింద మనం తయారవ్వాలి. ఎందుకంటే వాటికి షెల్టర్ ఇవ్వలేకపోయినా ఇబ్బంది పడుతుంది. నేను సర్జరీ చేయించిన చాలా ఉన్నాయండి. ఈ రోడ్ల మీద కంతులు పెరిగిపోయి ఆవుల్లో క్యాన్సర్లు వచ్చి కన్ను ఇన్ఫెక్షన్ అవుతే కన్ను తీయించడం, కన్ను సర్జరీ చేయించడం, కాలుకి ఇన్ఫెక్షన్ వస్తే కాలు సర్జరీ చేయించడం, ఇలా ఏంటంటే అవి ఇబ్బంది పడితే అది ఎంతవరకైనా ట్రీట్మెంట్ చేయడానికి ముందుండేవాళ్ళు. ఓకే, ఎక్కువ ఆవులు రోడ్డు మీద ఉన్నప్పుడు కాగితాలు లేకపోతే ప్లాస్టిక్ అవన్నీ తింటా ఉంటాయి, దాని వల్ల బాగా సఫర్ అవుతూ ఉంటాయా? మెయిన్ అసలైన సమస్య ఇదేనండి, ఈ ప్లాస్టిక్. మీరు గమనిస్తారంటే రోడ్ల మీద తిరిగే ప్రతి ఆవులోని ప్లాస్టిక్ ఉంటది. మనం కోసి సర్జరీ తీస్తే కనీసం 30 కేజీల నుంచి 50 కేజీలు ప్లాస్టిక్ తీయచ్చండి. రోడ్ల మీద మీరు తిరుగుతున్న ఏ ఆవులైనా సరే అవి లాస్ట్ కి వచ్చే స్టేజ్ కి, ఏజ్ అవుతే స్టేజ్ కి ఈ లంగ్స్ లో ఇన్ఫెక్ట్ అయ్యి ముక్కుల్లోంచి పసకారడం, నరకం చూస్తాయండి. అవి అసలు మామూలుగా కాదు. తర్వాత పొట్టలు ఉబ్బిపోయి నడవలేవు, కాలు పట్లు వదిలేస్తే. కొన్ని అయితే అలా క్యాన్సర్లతో ఇబ్బంది పడతాయి, కొన్ని అయితే అలా ఉండిపోయి లేగలేక చనిపోయినవి అయితే చాలా ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్ గా బక్రీద్ వచ్చినప్పుడు చాలా మంది చాలా ఆవుల్ని రెస్క్యూ చేసి కాపాడారు. అట్లా మీరు ఏమన్నా ఆవుల్ని కాపాడారా? మేము ఏంటంటే కోతకి వెళ్తుంటే ఏదైనా వెహికల్ లో అక్రమ రవాణా చేస్తే మట్టికి తప్పకుండా మాకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఎట్లా తెలుస్తుంది మీకు? ఇచ్చేస్తారండి. అంటే సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువగా ఉంటాం కదా, ఏదన్నా ఏంటంటే వాళ్ళు చేయకపోయినా మేమైనా చేస్తామని చెప్పి మాకు ఒక మెసేజ్ అయితే పెట్టేస్తారు. ఓకే, నాకే ఏదైనా తెలిసింది అనుకోండి, నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అసలు నాకు ఎలా తెలుస్తుంది అక్రమ రవాణా చేస్తున్నారని? అందుకనే కదండి మేము వీడియోస్ చేసి అందరినీ కొంచెం మోటివేషన్
ఎడ్యుకేషన్ చేస్తున్నాను, అవేర్నెస్ అవేర్నెస్ తీసుకొచ్చాము. ఇలా ఏంటంటే ఒక వెహికల్ లో ఇన్నే ఆవులు ఉండాలని చెప్పి వీడియోస్ కూడా చేసాము. ఎన్ని అంటే ఒక వెహికల్ లో ఎన్ని ఆవులు ఉండొచ్చు? అంటే ఒక చిన్న ట్రక్ ఉందనుకోండి, ఒక ఆవుని తీసుకెళ్ళాలి, కొంచెం గడ్డి పెట్టాలి, కొంచెం వాటర్ పెట్టాలి. వెటర్నరీ డాక్టర్ అది దానికి ఏంటంటే హెల్తీగా ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని వెక్కించాలి. ఇవంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేట్లు కూడా ఉండాలి, ఉంటాయి, కానీ ఎవరు అవి ఫాలో అవరండి. ఏదైనా కేసు అయినప్పుడు ఫాలో అవుతారు తప్ప లేకపోతే ఫాలో అవరు. నేనేం చేస్తానంటే నా ఎదురుగానే ఒక 4-5 ఆవులు పట్టుకెళ్తానని కంపల్సరీగా ఆపుతాను. అవి కోతకి వెళ్తున్నాయా లేదో నేను ఎంక్వైరీ చేసుకుంటాను. ఆ వెహికల్ నెంబర్ తీసుకుంటాను. వీళ్ళు గతంలో ఏమైనా చేశారా, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పి చూసి డిపార్ట్మెంట్ వారికి అయితే సమాచారం అందిస్తాను. అవసరమైతే అది కన్ఫర్మ్ అయిందంటే ఆ వెహికల్ అయితే ఒక 21 రోజులు సీజ్ చేస్తారు. కోర్టులో తీసుకోవాలి, రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ద్వారా కోర్టులోనే తీసుకోవాలి. ఆ మూగజీవాలను కూడా కోర్టులోనే తీసుకోవాలి. మాక్సిమం ఇలాగే జరుగుద్దండి. ఎన్ని కాపాడు ఉంటారు సుమారు ఇప్పుడు దాకా? అలా అయితే కొన్ని వేలల్లో కాపాడేవండి. ఎందుకంటే 14 సంవత్సరాలు చేస్తున్నాం కానీ సర్వీస్. RSS వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళందరి సపోర్ట్ కూడా అప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అందరి సహకారంతో తీసుకొని దగ్గర ఉన్న గోశాలలో మేమైతే ఏదైతే రెస్క్యూ చేసామో వాటిని అక్కడ పెట్టి పోషణ అయితే గోశాలంతా మరి మెయింటెనెన్స్ ఎలాగా? అంటే నాకు గోశాల లేదండి. గోశాల ఉన్న వాళ్ళకి నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎవరి పరిధిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మీరు మాత్రం ఫ్యూచర్ లో అయితే ఏదైనా షెల్టర్ పెడదాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఏదైనా యాక్సిడెంట్లు అవుతాయి గనక హెల్త్ బాగాలేని వాటిని మాత్రమే నా షెల్టర్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఆరోగ్యంగా అయ్యాక మళ్ళీ వదిలేస్తాను. అలా ఒక క్లినిక్ కింద పెడదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. అంటే ఫ్యాన్ అవన్నీ పెట్టి నీట్ గా. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఏదైనా రోడ్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకో, అక్కడే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ అక్కడే వదిలేసి వస్తున్నాం. నాకు అది ఎందుకో నచ్చట్లా. ఇంకా ఫుల్ఫిల్ అవ్వాలంటే కొంచెం షెల్టర్ రికవర్ అయ్యాక పంపితే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు చేసామనుకోండి, ఈ ప్లేస్ లో ఉన్నది రేపు పొద్దున వేరే ప్లేస్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ అది నెత్తుక్కోవడానికే మాకు 2 రోజులు పడుతుంది. ఈ లోపల గాయం పెద్దది అయిపోద్ది, చేసిన దానికి ఫలితం ఉండదని ఈ ఆలోచన అయితే ప్లాన్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అలాంటి క్లినిక్ ఖచ్చితంగా పెడతారు. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని ఆవులు చనిపోతూ ఉంటాయి. ఆ ఆవులను ఏం చేస్తా ఉంటారు అంటే ఈ రోడ్ల మీద ఏంటంటే హోమ్లెస్ అంటే అనాథల్లా చనిపోయిన ఆవుల్ని ఏంటంటే ఇదివరకు మున్సిపాలిటీ వారు వాళ్ళు తీసుకుని వెళ్ళేవారు, చెత్తలట్లో వేసేస్తారు. నాకు ఏంటంటే బతుకున్నప్పుడే కాదు చనిపోయినప్పుడు కూడా వాటికి గౌరవం ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో అవి చనిపోతే మేమే ఆ ఆవుని ఎక్కడైతే బర్రెల్ గ్రౌండ్ ఉంటుందో అక్కడికి తీసుకుని వెళ్ళి JCB సహకారంతో వాటిని తవ్వి ఒక గుంట కింద తవ్వి అందులో ఉప్పు, పసుపు అన్ని వేసి నీట్ గా మనం అంత్యక్రియలు అయితే చేస్తామండి. మీరు అంత్యక్రియలు చెప్పిన తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. ఇక్కడికి వచ్చాక మీరు ఒక పర్సన్ కి అంత్యక్రియలు చేశారు అని తెలిసింది. దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? అంటే రీసెంట్ గా ఏంటంటే మేము మామూలుగా చేస్తాం. ఎవరైనా బెగ్గర్స్ లాంటి వాళ్ళు ఎవరైనా చనిపోయినా కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉంటామండి. మొన్న రీసెంట్ గా భద్రాచలం నుంచి ఒక వ్యక్తి ఇక్కడ మన భీమవరంలో ఏదో చిన్న పనులు చేసుకుందామని వస్తే ఏదో కారణం వల్ల చనిపోవడం అయితే జరిగింది. అది పోలీస్ కేసులో ఉందండి. అది తర్వాత నాకు ఒక పోలీస్ వారు ఫోన్ చేసి చెప్పారు, ఇలా చనిపోయారండి, కొంచెం వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడుతుంది, ఒకసారి రండి మీరంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏంటి ప్రాబ్లం, నేను భద్రాచలం పంపిస్తాను అంబులెన్స్ ఇచ్చి అని చెప్తే, మాకు ఏం వద్దండి, రూపాయి కూడా వద్దు, మాకు ఫుడ్ వద్దు, 1 రూపీ వద్దు, అంత్యక్రియలు చేయండి అని చెప్పి వాళ్ళు నా మీద పడి ఏడ్చేసారండి. నాకు అది చాలా ఏదోలా అనిపించింది. ఇంకా మేమే ఏం చేసామంటే మా టీం అందరం కలిసి అతనికి అంత్యక్రియలు అన్ని చేసండి భద్రాచలం పంపించాం మళ్ళీ వాళ్ళని. అంటే కనీసం వాళ్ళకి అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా కనీసం పరిస్థితి లేదా? 3 డేస్ నుంచి ఇక్కడే ఉన్నారండి. వాళ్ళు ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఏమీ తినకుండా అలా బాడీ ఏంటంటే పోస్ట్ మార్టం అవ్వాలి, అది పెద్ద ప్రాసెస్ అండి. నేను వెళ్ళి ఇంకా దగ్గరుండి అన్ని చేయించేసి ఇంకా వాళ్ళని అయితే ఫుడ్ అవన్నీ పెట్టించి పంపించేసాను. అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఏముందండి, ఏదో తెలియని బాధ, ఇంతే ఇలాగే ఉంటది. మనకి ఇంకా ఉంటే బాగుంది, ఇంకా చెయ్యొచ్చు వీళ్ళకి అని దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అంతే. మీకు 14 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా ఈ సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అనేది ఏదైనా సంఘటన జరిగిందా? అంతేనండి, నేను ఈ ఆవులు వెళ్తూ ఉంటాయి కదండి, ఈ నడాల దగ్గర అట్ల దగ్గర తగిలేస్తూ ఉంటాయి. అవి ఏమో హెవీ వెయిట్ బాడీ అట్లది, ఎందుకంటే ఒక్కసారి పడిందంటే ఇంకా లేవలేదు, దాని బరువు అదే మోసుకోలేదు మెయిన్. అటువంటి సమయంలో అవి చనిపోతాయండి. ఇలా ఏంటంటే లారీ యాక్సిడెంట్లు, కార్ యాక్సిడెంట్లు ఇవి చూసుకుని గుద్దుతారు కొంతమంది, చూసుకోకుండా గుద్దే వాళ్ళు కొంతమంది ఉంటారు, డ్రింక్ చేసి గుద్దే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటే వాటికి పాపం నరకం అంటూ లేదు, సింపుల్ గా చనిపోయినా పర్లా, ఆ టైంలో చనిపోయినా పర్లా, చనిపోకుండా ఇలా తగిలి నరకం చూస్తే కదండి, అప్పుడు ఇటువంటి జరగకుండా ఉంటే బాగున్నాం అని చెప్పి ఏదో చిన్న ఆలోచన అంతేనండి. మీ వీడియోస్ లో ఒకటి ఏదో ఆవుల్ని ఈజీగా లిఫ్ట్ చేసేస్తున్నారు, అదేంటిదండి అసలు?
అది ఒక లిఫ్టర్ అండి, కౌ లిఫ్టర్ అంటారు, మళ్ళీ పుల్లర్ అని కూడా అంటారు దానిని. అది ఏంటంటే ఇవి రోడ్ల మీద యాక్సిడెంట్ అయిపోతాయి కదా, పెద్ద పెద్ద భారీ ఎత్తు ఆంబోతులు గాని ఆవులు గాని రోడ్ల మీదనే కదా పెంచుకున్న వాళ్ళకి కూడా అవి ఏంటంటే ఒక్కొక్కసారి టైల్స్ లాంటి ఉండడం వల్ల ఆ డెక్కలు దాని మీద ఆంచుకోలేక జారిపోతూ ఉంటే నడాలకి ఎఫెక్ట్ అయిపోద్ది. అంటే నడుము దగ్గర వెన్నుపూస దగ్గర బోన్స్ ఇరిగిపోయినా లేకపోతే అక్కడ ఏమన్నా వేన్స్ ఏమన్నా స్ట్రక్ అయినా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటది. ఆ సమయంలో అవి లేవలేమని, ఆ బరువు మోసుకోలేవు, ఆ బరువుతో అవి నొప్పితో తట్టుకోలేవు. ఆ సమయంలో ఇదివరకు గతంలో అయితే కర్రలు, మన పూర్వకాలంలో కర్రలు 4 కర్రలు పెట్టి నిలబెట్టేవారు. అది ఇప్పుడు మనం చేయలేమండి. అది కనీసం ఒక అరగంట అయినా మనం ఒక 20-30 మంది కలిసి దాన్ని లేపినా మనం నుంచోబెట్టలేము. దానివల్ల ఏంటంటే ఇది ఈజీ ప్రాసెస్ అండి, ఈ లిఫ్టర్ అనేది ఈజీ ప్రాసెస్. ఇది ఏంటంటే మా వీడియోస్ చూసి ఒక వీడియోలో నేను చెప్పాను ఇలా ఇబ్బంది పడుతుంది, దీనికి ఏదైనా ఈజీ ప్రాసెస్ చెప్పండి అంటే అప్పుడు హైదరాబాద్ లో ఉంటారండి వసుంధరమ్మ గారని, గుప్తా గారని, రఘు గారని, వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే మా వీడియోస్ చూసి సరే మేము మీకు లిఫ్టర్ పంపుతానని చెప్పి మనకి స్పాన్సర్ చేశారండి. వాళ్ళు హైదరాబాద్ నుంచి పంపించారు. ఎంత ఉంటుంది సుమారు? అది ఒక 45,000 దాకా ఉంటదండి. అది ఏంటంటే ఇలా పడిపోతే ఆవుని మనం ఒక క్లాత్ లో కాళ్ళు పెట్టి మొత్తం లేపి సింపుల్ గా మనం హైడ్రాలిక్ మెషిన్ తో ఇలా లేపి అలా ఉంచితే ఎన్ని రోజులైనా అలా ఉంచొచ్చు. అప్పుడు దానికి కొంచెం సపోర్ట్ ఉంటది, పెయిన్ తగ్గుతుంది, రికవరీ ఛాన్సెస్ బాగుంటాయి. ఇది బాగా యూజ్ అవుద్ది. ఇది చాలా మందికి తెలీదు. ఇప్పుడు తర్వాత నేను ఒక వీడియో పెట్టాక ఆ లిఫ్టర్ ని కనీసం ఒక 30 మంది పైనే చాలా మంది పట్టుకుని వెళ్తారు. అసలు ఖాళీ ఉండదు దానికి. వస్తే చాలా మంది లిఫ్టర్ గురించి ఫోన్ చేస్తారండి నాకు రోజు. చాలా కాల్స్ వస్తాయి, చాలా చేస్తారు. లోకల్లోనే ఇస్తారా? ఎక్కడైనా సరే, చిన్న తిరుపతి, గుంటూరు, విజయవాడ మొత్తం చాలా మంది పట్టుకెళ్ళారు. ఇంకా వాళ్ళు ఏంటంటే చేయించుకోగలరు, కానీ మనకు కావాలి వెంటనే కావాలని చెప్పి నేను ఇక్కడ వెహికల్ పురమాయిస్తాను ఫ్రీగానే. ఓన్లీ ఏంటంటే ఆ వెహికల్ ఖర్చు పెట్టుకుంటే చాలు, వాళ్ళు మళ్ళీ మాకు జాగ్రత్తగా చెప్తే చాలు అని మనం. ఇట్లా యానిమల్స్ కి ఇప్పుడు చెప్పినట్టు లిఫ్టర్ కాకుండా ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? యానిమల్స్ కి అండి చాలా ఉంటాయండి. మెయిన్ షెల్టర్స్ కావాలండి. ఇబ్బందులు ఉంటాయి పాపం వాటికి. రోడ్ల మీద ఆవులను వదిలేస్తారు, మున్సిపాలిటీ వారేమో పట్టుకుంటారు మళ్ళీ వదిలేస్తారు. వీటికి ఏంటంటే సరైన ఒక షెల్టర్ లాంటిది, సరైన సైట్ లాంటిది ఉంటే ఇంకా అందులో ఉంటే రోడ్ల మీద రాకుండా ఉంటే వీటికి ఇబ్బంది ఉండదు. ఇవి రోడ్ల మీదకి రావడం వల్ల మెయిన్ ఏంటంటేనండి మనుషులకి ఇబ్బంది, వాటికి ఇబ్బంది, వెహికల్స్ వల్ల వీటికి ఇబ్బంది. ఈ రోడ్ల మీద చెత్త చెదారం తినడం వల్ల మళ్ళీ ఇప్పుడు మన ఇళ్లలో ఎలకల కోసం ఎలకల ముందు పెడతాం, ఆ ఎలకలను ఎక్కలు పాడేస్తారు, మళ్ళీ చెత్తలోనే పాడేస్తారు. ఇవేం చేస్తాయి, కవర్లు తినేస్తాయి ఆవులు. ఆ ఎలకలతో సహా మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అది బతకడం కూడా కష్టం. ఒక్కసారి ఏదైనా గుళికలు విష పదార్థం లాంటిది వెళ్తే కనుక మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏ ఆవు అయితే బతకదండి. చాలా సెన్సిటివ్ పార్ట్ అండి లోపలంతా. వాటికి ఏంటంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే మీ విహారీ మీడియా తరపున చెప్పాల్సింది ఏంటంటే దయచేసి ఆవులకు అన్నం పెట్టకండి. ఇవి పెట్టకూడదండి, అన్నం పెట్టకూడదండి. ఎందుకంటే అన్నం తినే జీర్ణాశయం వాటికి లేదు. అవి గడ్డి తినాలి, ఈ ఫ్రూట్స్ గానీ ఏదన్నా సంథింగ్ కూరగాయలు కానీ తినాలి తప్ప అన్నం తినాలి. మనుషులు అన్నం తినాలి, పశువులు గడ్డి తినాలి అని ఇది తెలుసుకోవాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు తెలియక పెట్టేస్తున్నారు, కావాలని ఏం పెట్టరు. ఎందుకు పెడుతున్నారంటే ఇళ్లలో మిగిలిపోయిన అన్నం అది రోజు పొద్దున్నే వస్తుంది, ఇంకా ఏదో ఎందుకు వేస్ట్ చేయడం అని పెట్టేస్తారు. కానీ వాటికి ఏంటంటే అవి అన్నం అరగకుండా ఒక సైడ్కి వెళ్ళిపోయి పొట్టు ఉబ్బిపోయి అవి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ నడుస్తాయి. కావాలంటే నానబెట్టిన బియ్యం, బెల్లం లాంటిది పెట్టచ్చు, ఉడకబెట్టిన రైస్ అయితే పెట్టకూడదని చెప్పి కొంచెం మీ మీడియా తరపున మేము చెప్పాలనుకుంటున్నాం ప్రజలకి. అదొక్కటి తెలుసుకుంటే కొంచెం సేవ్ అవుతాయండి. ఎక్కువ వాళ్ళు తెలియక పెట్టేస్తున్నారు, పాపం చనిపోతున్నాయి. అయితే చాలా మంది మూగజీవాలని కొందరు పట్టించుకోకుండా, లేకపోతే అంటే పట్టించుకునే వాళ్ళని కూడా తిడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఏంటి, ఏం చెప్తారు? మనం ఎలా బతుకుతున్నామో ఈ భూమి మీద వాటికి కూడా బతికే హక్కు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతే తప్ప అవి జీవన విధానానికి మనం అడ్డు రాకూడదండి. అవి మనకు అడ్డు రావు, మనం వాటికి అడ్డు రాకూడదు అని చెప్పి నేను చెప్తాను. చాలా మంది ఫుడ్ పెట్టే వాళ్ళకి అంటే గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ మీద కేసు ఇట్లాంటివి కూడా ఫైల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోమంటారా, లేకపోతే మీరు కూడా పెట్ లవర్స్ గా మారండి అంటారా, లేకపోతే పెట్టే వాళ్ళు పెడుతున్నారు కదా కొంచెం మీరు అర్థం చేసుకోండి అని చెప్తారా? పెట్టే వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మీరు అందులో దూరకండి అని చెప్తాను. ఎందుకంటే ఎందుకు అలా మీరు ఇబ్బంది పెడుతున్నారో, అప్పుడు వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందనుకో డైరెక్ట్ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ కంప్లైంట్ అవ్వండి, వాళ్ళు చూసుకుంటారు. యానిమల్స్ గురించి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు అలా ఫాలో అవ్వండి. అంతేగాని పెట్టే వాళ్ళని మీరు పెట్టద్దు అనడానికి అయితే ఎవరికి ఏ రైటు లేదు,
అని నేనైతే చెప్తున్నాను. ఒకవేళ పెట్టాలనుకుంటే ఒకవేళ స్ట్రీట్ డాగ్స్ కి ఏమేమి ఫుడ్ పెట్టొచ్చు? మనం ఏం తింటాం అవే అండి, అసలు వాటికి ప్రత్యేకమైన ఫుడ్ ఏమీ లేదు, మనం ఏం తింటాం అవే పెట్టచ్చు. రైస్, ఎగ్, చికెన్ అవే తింటాయి కాబట్టి అండి అవి పెట్టచ్చు. ఓకే, విహారీ మీడియాకి నా కృతజ్ఞతలండి. మమ్మల్ని గుర్తించి ఇంతవరకు ఇంత దాకా భీమవరం దాకా వచ్చి మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ మీడియా తరపున నేను ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే, దయచేసి రోడ్ల మీద మూగజీవాల్ని గౌరవించండి. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే కనుక దగ్గరలో ఉన్న పశు వైద్యుల్ని సంప్రదించండి, అంతేగాని చూసి అయితే వెళ్ళిపోకండి. వాటిని గౌరవిస్తే మనందరికీ మంచిది, ప్రకృతికి కూడా మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోడ్ల మీద స్ట్రీట్ డాగ్స్ కి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళనైతే ఇబ్బంది పెట్టకండి. చేతనైతే మీరు పెట్టండి, లేకపోతే మానేయండి తప్ప వాళ్ళనైతే ఈ డిస్కషన్ అయితే పడకండి. మీకు ఆ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక దగ్గర ఉన్న మున్సిపల్ ఆఫీస్లో కానీ కార్పొరేషన్లో కానీ మీరైతే కొంచెం వాళ్ళకి చర్యలు తీసుకోమని చెప్పండి తప్ప మీరు డైరెక్ట్గా అయితే ఏ చర్యలు తీసుకోవద్దు, మీరు కేసులు పాలైతే అవ్వద్దు. అదైతే మీకు తెలియజేస్తున్నాము విహారీ మీడియా తరపున. ఇక్కడ మేము చెప్పే సమాచారం ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా మూగజీవి ఏదైనా గాయాలతో ఇబ్బంది పడితే కనుక మనం వాటి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మా భీమవరం ప్రాంతంలో మేము ఉన్నాము, మీ ప్రాంతంలో మీరు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మూగజీవాలు వాటికి ఏదన్నా అయితే నోరు తెరిచి అడగలేవు కాబట్టే మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము. మనమే వాటి దగ్గరికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ వల్ల అవ్వకపోతే మట్టుకి మాలాంటి వాళ్ళకి సమాచారం ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తాను. జై హింద్. సో ఇప్పుడు కమింగ్ టు మీరు డైరెక్టర్ గా గవర్నమెంట్ హాస్పిటల్ కి డైరెక్టర్ గా రీసెంట్ గా మా ఎమ్మెల్యే అంజుబాబు గారు ఏంటంటే మా సేవల్ని గుర్తించి మాకు ఇది ఇవ్వడం అయితే జరిగిందండి. నిజంగా ఆయనకైతే మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ మూగజీవాలకే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ప్రజలకు కూడా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారండి ఆయన. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఈ సోషల్ సర్వీస్ లేకపోతే యానిమల్స్ సేవ్ చేయడం చేస్తున్నారు. మరి ఇది కంప్లీట్ గా హాస్పిటల్ అంటే అదొక మళ్ళీ వేరే వర్షన్. ఎందుకంటే ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే మన భీమవరంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చేది కట్టిక పేదలేనండి. ఇంటి నుంచి హాస్పిటల్ రావడానికి కూడా వాళ్ళకి 1 రూపీ కూడా ఉండదు. అయ్యో ఆటో ఛార్జెస్ కూడా ఉండవు. అటువంటి వాళ్ళే వస్తారు. అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా ఇప్పించాలని చెప్పి మా ఉద్దేశం. అంటే మీ బాధ్యతలు అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? డెవలప్మెంట్ అండి, అభివృద్ధి కమిటీకి నేను మెంబర్ని కాబట్టి అభివృద్ధి చేస్తూ ఉండాలి. డాక్టర్స్ ఎందుకంటే కొంచెం రూమర్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ అంటే వైద్యం సరిగ్గా చేయరు, సరిగ్గా ఉండదు. కొన్ని నిజంగానే ఉంటాయి. అవును, నిజంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆ రూమర్ అనేది లేకుండా చేయడానికి మా ప్రయత్నము ప్రజెంట్ అయితే చాలా బాగుంది. మేము ఎవరికి వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మేమైతే దూరంగా ఉన్నాం, దగ్గరగా వెళ్ళి ట్రీట్మెంట్ అయితే దగ్గరగా చేయిస్తాను. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని అయితే సంప్రదిస్తారండి, ఇబ్బంది లేదు. యాక్చువల్ గా అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఇంట్లో ఎవరికన్నా కొంచెం బాగాలేదు, అవును, దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్తారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లరు. ఎందుకంటే సరిగ్గా చూడరేమో, పట్టించుకోరేమో, మనం వెనకాల పడాలి, ఎందుకు డబ్బులు పోతే పోయాయి, మనం హెల్దీగా ఉంటాం అనే దీనిలో. కానీ ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ కి విజిట్ చేస్తే ట్రీట్మెంట్ బాగుంటది, ఫ్రీ సర్వీస్, ఫ్రీ ట్రీట్మెంట్, నీట్ గా చేస్తారు. ఇది వరకు కన్నా ఇప్పుడు చాలా బెటర్ అండి మన భీమవరం హాస్పిటల్. ఇంకా ఉండే కొలది ఇంకా బాగా డెవలప్ చేస్తాము. ట్రీట్మెంట్ లో కూడా ఇంకా కార్పొరేట్ హాస్పిటల్ తో పోటీ పడేలాగానే ప్రయత్నం చేస్తాం దీనికి. ఓకే, అంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఈ మార్చాలి అనుకున్నా ఏమైనా ఉన్నాయా? మార్చాలంటేనండి మాక్సిమం చాలా ఉన్నాయండి, మార్చుకుంటూ వస్తాం. అంటే బిల్డింగ్ డెవలప్మెంట్ ఒకటి ఉంది, అన్ని మార్చుతున్నారు, ఇబ్బంది ఏం లేదండి ప్రజెంట్. అంటే ఈ మార్చాలి అంటే ఇప్పుడు కొంత స్లోగా ఓపీ జరుగుతుంది అనుకోండి. ఓపీలో ఒక 10 మందినే చూస్తున్నారు ఇది వరకు గతంలో. ఇప్పుడైతే ఓపీలో కనీసం ఒక 50 మందిని చూడాలి. డ్యూటీ డాక్టర్స్ ఇంకా ఒకళ్ళిద్దరు ఉంటే బాగుండేది. ఇట్లాంటి మార్పులు ఏమన్నా అనుకుంటున్నారా? బాబు గారికి చెప్పామండి, అంటే స్టాఫ్ కావాలి, కొంచెం మంది డాక్టర్స్ కావాలి, కొంచెం ఎక్స్రేకి సంబంధించిన స్టాఫ్ కావాలి కాబట్టి అండి అది పైనుంచి హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇక్కడ స్టాఫ్ ని కూడా ఎక్స్ట్రా వేయడానికి ప్రయత్నం చేస్తాం. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా ఏం చేంజెస్ చేస్తే బాగుంటుంది? అంటే చేంజ్ చేయడం అంటే మెయిన్ స్టాఫ్ కావాలండి. ఏదైతే మన హాస్పిటల్ క్లీనింగ్ మెయిన్, అది క్లీన్ గా ఉండాలి, నీట్ గా ఉండాలని చెప్పి ముందు ఆలోచన అది. దానికి సంబంధించి ఏంటంటే ఆ శానిటరీ స్టాఫ్ కూడా పెంచమని చెప్పి మేము అడుగుతున్నాము. అది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంటది, ఎక్కువగా ఫీమేల్సే ఉన్నారు, మేల్స్ లేరని చెప్పి మాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మేల్స్ కూడా ఈ రోజు ఒక 2
పెట్టించామండి, ప్రైవేట్ గానే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అలా స్టాఫ్ పెరుగుతూ ఉండాలి. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా సంబంధించి కొంతమంది స్టాఫ్ ఉంటే బాగుంటది. సిజేరియన్ అయిన వాళ్ళకి కొంచెం నీట్ గా చూసుకోవడానికి ఇవి అన్ని నేను చూశాను. ఫస్ట్ కావాల్సినవన్నీ ఇవే. తర్వాత ఏంటంటే ఈ ఓపీ కూడా ఏంటంటేనండి, కొంతమంది ఎక్కువ మంది లైన్ లో నుంచోవడం అయితే జరుగుతుంది. ఆ ఓపీ కూడా ఏంటంటే ఇదివరకు అయితే జస్ట్ పెన్ తో పేపర్ మీద రాసేవారు, చీటీ ఇచ్చేసేవారు. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ లో అప్లోడ్ చేసుకున్నాక మనకి రిసిప్ట్, ఆ రిసిప్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రింటెడ్ రిసిప్ట్ వల్ల కొంచెం లేట్ అవుతుంది. దాన్ని కూడా కొంచెం త్వరగా పరిష్కారం అయితే చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మెయిన్ దీని సమస్యలు ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి కానీ దీని మినిస్టర్ గారికి కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రీసెంట్ గా అంబులెన్స్ కి సంబంధించి అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం అయితే మీరు ఏదో బాగు చేయించారని తెలిసింది. అది ఏమీ లేదండి, అది పెద్ద ఏం కాదండి. మామూలుగా ఏంటంటే నేను చూస్తున్నాను, అది ర్యాంప్ పగిలిపోయి ఉంది, 3 years నుంచి ఉంది. ఏంటంటే అది ప్రాసెస్ ఏంటంటే చూద్దాం, కొంతమంది గవర్నమెంట్ సంబంధించిన తెలియదు ఏమంటే కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, చేద్దాం అని అశ్రద్ధ చూపుతున్నారు. ఇంకా అలా కాకుండా మేమే ఏం చేసామంటే, నేను ఏం చేశానండి, మన సొంత ఖర్చులతోనే వేయించేసాం. అప్పుడు ఎందుకంటే ఆ అంబులెన్స్ లో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు, అదే అంబులెన్స్ అదే ప్లేస్, నేను ఇప్పుడు అదే వాడుతున్నారండి. దాని వల్ల అది వేసేస్తే కొంచెం బాగుంటది కదా, స్లాబ్ ఏం చేశాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి అంటే పర్టికులర్ గా ఒక అమౌంట్ ఇస్తారు, అది అందరికి అందేటట్టు చూస్తున్నారా మీరు? మీకు అందులో నో డౌట్ అండి. పేషెంట్ హాస్పిటల్ కి రావడం, ఇంటికి వెళ్లే చార్జెస్ కూడా, అంటే రోడ్ చార్జెస్ కూడా వీళ్ళే ఇస్తారండి. మీకు దానికైతే ఇబ్బంది అయితే లేదు. మొత్తం అంతా బాగా చూస్తారండి. ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఆరోగ్యశ్రీ నుంచి సర్జరీలు చేయించుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మీరైతే చాలా విషయాలు మాతో పంచుకున్నారు. అలాగే మీరు ఒక డైరెక్టర్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా మెరుగైన సదుపాయాలు అందించాలని, అలాగే మీ కోరిక ఏదైతే ఉందో ఒక క్లినిక్ పెట్టాలి మూగజీవుల సంరక్షణ కోసం, వాటికి ఒక హాస్పిటల్ లాగా క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారు. మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్.